హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 10లోకి వచ్చేసాము. ఇంకా దక్షని ప్రేమ అడుగుతాడు. అయినా తనెందుకు హోటల్లో ఉంది, ఎవరితో ఉంది దక్ష అని అడుగుతాడు. ఏమీ తెలియని నంగనాచిల. అప్పుడు దక్ష అడిగిద్ది, అదేంటి మీరు కాదా తనతో ఉంది అంటే అక్కని హక్ చేసుకుని ఒంటి మీద షర్ట్ లేకుండా ఉంటే మీరేనేమో అనుకున్నా. ఇప్పటిదాకా నాకు ఫేస్ సరిగా కనపడలేదు. నిన్న అక్క బర్త్డే కదా, మీ ఇద్దరున్నారేమో రూమ్లో అనుకున్నా అని అంది. ఆ మాటలు వింటున్న మూర్తి గారికి చాలా బాధ కోపం ఒకేసారి వచ్చాయి. బాధ ఎందుకంటే, అయ్యో నా దక్ష ఇంకా చిన్నపిల్లనే, అప్పుడే దీనికి అన్నీ తెలిసేలా అయిపోతుంది. ఆ సత్య వల్ల నా ఈ బిడ్డ ఎన్ని కష్టాలు, ఎన్ని మాటలు, ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో అని ఒకవైపు బాధ, ఇంకో కోపం మీకందరికీ తెలుసు ఎందుకనేది. అదే అండి మన సత్య మీద. ఈ పిల్లకి ఇప్పుడు ఏమైంది, ఏం తక్కువైంది, ఎందుకు ఇది ఇంతలా బిహేవ్ చేస్తుంది అని. కానీ అతని మనసు మైండ్ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మనసు నీ బిడ్డ అలాంటిది కాదు, ఎక్కడో పొరపాటు జరుగుతుంది అని. మైండ్ ఇదంతా నిజం, సత్య అలాంటిదే అని. ఈ ఘర్షణల మధ్య వారు ఇంటికి చేరారు. అయితే వారు ఇంట్లోకి అడుగు పెట్టకముందే, అయ్యయ్యో నా ఇంటికి ఏమి శని పట్టిందో, ఎవరి దిష్టి తగిలిందో, బంగారం లాంటి పిల్ల ఇలా చేయటం ఏమిటమ్మా, అయ్యో ఇప్పుడు అందరికీ నా ముఖం ఎలా చూపించనే తల్లి, సవతి తల్లి కాబట్టే ఆ పిల్ల బాగోగులు చూసుకోలేదు అని అందరూ నన్ను ఆడిపోసుకుంటారే, నా పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా ఎలా అవుతాయిరా దేవుడా అంటూ శోకండాలు పెడుతుంది అఖిలాండేశ్వరి. ఆమె ఉండి అలా శోకండాలు స్టార్ట్ చేసేసరికి ఆ ఇంటి పని వారికి ఏం జరిగిందో, ఎందుకు ఆమె అలా ఏడుస్తుందో, ఏమైందో అర్థం కాక అయోమయానికి లోనయ్యారు. అయితే రాగాపోగా ఆమె రాగాలోపంలో సత్యని ఉద్దేశించి మాట్లాడటం విని, ఈ సత్యమ్మ మళ్ళీ ఏం చేసింది అని అంది లీల అనే పనమ్మాయి. అది విన్న ఇంకో అమ్మాయి లక్ష్మి అనే పనమ్మాయి తోటి లీల అంది. అందుకు లక్ష్మి బాధగా, పిచ్చి తల్లికి ఇన్ని జిత్తులు తెలియవు, ఇది ఏదో ఈ అమ్మ కూతురు ఆడే ఇంకో వింత నాటకం, కాకుంటే ఈసారి భారీ స్కెచ్ వేసినట్టున్నారు. ఏదో ఆ ప్రభావతమ్మ పోతూ ఆ కూతురు పేరు మీద ఆస్తి ఉంచి వెళ్ళింది, కానీ లేకుంటే ఆ సత్యమ్మని వీళ్ళు ఎప్పుడో మింగేసి ఉండేవారు అని అంటూ, అయినా లీలా నువ్వేంటి సత్యమ్మని మళ్ళీ సత్యం ఏం చేసిందో అని అంటున్నావు? ఈనాడైనా ఆ అమ్మకి వీళ్ళు కడుపు నిండా అన్నం పెట్టారా, కంటి నిండా నిద్రపోనిచ్చారా, అసలు ఒక మనిషిలా చూసారా? చెప్పు. ఇక ఆ తండ్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆ అమ్మకి తను ఒక మడిసే కదా, ఆ అమ్మ కూడా ఒక మడిసే కదా. ఈ తల్లి ఆమె కూతురు కంటే సత్యమ్మకి మంచి మార్కులు వస్తున్నాయి, అందరూ మెచ్చుకుంటున్నారు అని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆ అమ్మ మీద లేని పోనివి చెప్పి చివరాఖరికి చదువు మధ్యలో ఆగేలా చేసేశారు. ఇక అయ్యగారు కళ్ళుండి కూడా చూడలేని గుడ్డోడు అని అంది. అందుకు లీల పుసుక్క నవ్వి, అక్క ఏంటి అలా మాట్లాడుతున్నావు, అక్కో నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అనుకో, ఆ అఖిలమ్మ ఇనిందనుకో, నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవక్కో అని అంది. ఆ సత్యమ్మతో పాటు నిన్ను బయటికి గెంటేస్తారు, జాగ్రత్త అని అంది లీల లక్ష్మిని హెచ్చరిస్తున్నట్టు. అందుకు లక్ష్మి, హోసోస్ ఇప్పుడు వీళ్ళు మనల్ని ఉంచుతారనుకుంటున్నావా? ఆ సత్యమ్మ పంచాయతీ అయిపోగానే నెక్స్ట్ మనమే. ఎందుకంటే ప్రభావతమ్మ ప్రేమ చూపించిన వాళ్ళని ఎవరిని ఇక్కడ ఈ అఖిలమ్మ ఉంచదు. ఈమె వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరిని దూరం చేస్తూనే ఉంది, అది నువ్వు చూస్తూనే ఉన్నావు. అయినా ఆమె పంపినా పంపకున్నా నేను మాత్రం ఇక్కడ పని మానేస్తానమ్మా, ఎందుకంటే ఇలాంటి అన్యాయాలు నేను చూస్తూ ఉండలేను.
ఒక ప్రాణాన్ని బాధ పెట్టి తినే తిండి నాకు సహించటం లేదు లీలా. ఆయన నువ్వు ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, కానీ నేను చూస్తూ చూస్తూ ప్రభాతమ్మ గారు నాకు చేసిన మేలుని మర్చిపోయి వీళ్ళకి అనుగుణంగా నేను బ్రతకలేను. నీకంటే ఎట్లయినా బ్రతికేస్తావు, నేను బ్రతకలేను లీలా. కాబట్టి వీళ్ళు పంపినా పంపకపోయినా నేను వెళ్ళిపోతాను, ఆ సత్యమ్మని వీళ్ళు ఇంట్లో నుంచి పంపిస్తే, ఎందుకంటే నేను ఉన్నదే ఆ సత్యమ్మ కోసం అని అంటూ మాట్లాడుతూ ఉంది. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చారు దక్ష అండ్ మూర్తి గారు. అఖిల ఎందుకు ఏడుస్తుందో తెలిసిన దక్ష, మమ్మీ ఏమైంది మమ్మీ, ఎందుకు ఏడుస్తున్నావు అని బిక్కముఖం పెట్టుకొని అడిగింది. మూర్తి గారికి నిజంగానే మొదట అర్థం కాలేదు, కానీ కొంచెం డౌట్గా, అఖిల ఎందుకు